తాడి చెట్లు కాడా చెత్తమ్మ తెల్లివా వేప చెట్లు కాడా సున్నమ్మ తెల్లి అమ్మ ఊరుగారు రమ్మ వెళుతున్నామా సేవ చేస్తున్నాము దారుల్లో దుష్టులే ఉంటారు దుర్మార్గులు ఉంటారు కన్న బిడ్డల మళ్ళీ కాపాడవలనమ్మా బ్రతికినంత కాలం ఈ సేవ చేస్తామమ్మా కాలము నాడు మరవలేవమ్ము ఓం శ్రీరామ రమ రామ రమ 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 రామ నేర్పిన గురుగారు ఎవరంటే నాయన కాశీనాడ తాలూకా వేలంగి గ్రామంలో విడిసి పుట్టారు వర్నాటి కాపులు వైకుంఠవరులు నాయుడు అమ్మ కాకినాడ తాలూకా వేలంగి గ్రామంలో కాకినాడ తాలూకా వేలంగి గ్రామంలో వర్నాటి కాపులరా వైకుంఠ విడిచిపుట్టారు వర్నాటి కాపులు వైకుంఠవరులు ఇంటి పేరు ఎందుకు గలవారే రేపనింజనము తెల్లి మాణిక్యం తండ్రి సత్యరాజు గారు సత్యరాజు కుమారుడు చెప్పని గురువు గారండి ఆయన అది జడ్జమే రానగరవా జడ్జరగాలమ్మ మరి జడ్జరగాలమ్మ ఎప్పుడైతే మహానుభావుడు అలా గోదావరి కొట్టుకెళ్ళాడు మహత్తెల్లి కుమారస్వామి పూజ చేయడానికి పుష్పాల పేడ వచ్చిందమ్మా. ఎప్పుడైతే స్వాముల వారు మాయ కోనేట్లోకి దిగడానికి చూస్తున్నారు, ఆ కోనేట్లో దిగితే మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అవుతారు. ఎప్పుడైతే కలర్ చూసిందో మహానుభావుడు స్వామి గారికి ఎగిస్తుందంట, ఓయి బాబు మాయ కోనేరయ్యా. ఎప్పుడైతే చెప్తుందో స్వాముల వారి చెంపంతా కూడా రక్తమల్లం అయిపోయింది. మహానుభావుడు అంటుందంట, బాబు ఊరు బాబు ఏపలి బాబు ఏపలి బాబు అని అడిగి మహత్తెల్లి పైసింగ్ చింపి స్వాముల వారి చెంప కట్టింది. ఎప్పుడైతే కొట్టు కట్టిందో స్వాముల వారు అంటున్నారంట, అమ్మోయ్ నా
నాకు వెనక ముందు లేరో రామజీనా ఇంకో మొక్క లేరో రామజీనా వెనక ముందు లేరో రామజీనా వెనక ముందు లేరో రామజీనా నాకు చూడోరే రాలేరో రామజీనా చూడోరు లేరో రామజీనా చూడోరే రాలేరో రామజీనా చూడోరు లేరో రామజీనా చూసేవారు లేరో రామజీనా నన్ను కాచేవారు లేరో రామజీనా ముందుని తోడు నీడాని ఎవరు లేరు తల్లి ఎప్పుడైతే మహానుభావుడు చెప్పాడు మహాతల్లి అంటుందంట బాబు నాకు కూడా వెనక ముందు ఎవరు లేరయ్యా నీ పెంచుకుంటాను వస్తా బిడ్డయ్యా బాబు నీ పేరేటయ్యా అమ్మా నీ పేరు పెడితే ఆ పేరుతో పెడతావు బాబు మహానుభావు ఎప్పుడైతే అలాగన్నాడు మహాతల్లి స్వామి వారి చేసి చూసింది శ్రీ అనే అక్షరం వెలుగుతుందని మహానుభావుడికి శ్రీనివాసుని నామకరణం చేసింది గోయిందా శ్రీనివాసుని నామకరణం చేసిందో మహానుభావు ఇంటికి తీసుకెళ్లి చల్లగా గాలేసి మనాడు తెల్లారిపోయింది చల్లగా గాలేసి మనాడు తెల్లారిపోయింది మహానుభావుడు తెల్లారిగట్లా జోడ పంట పడుతుందంట ఎలాగంటే అప్పటికో రానా కొడక పమ్ములు వస్తాయి జ్వరానా కొడక పొడుకో రానా కొడక పమ్ములు వస్తాయి జ్వరానా కొడక ఎప్పుడు మాదిరి పాటలు పడుతుందో స్వాములు వారు అంటున్నారంట అమ్మా ఏ అవతారంలో ఏం పని చేస్తానో ఏ రకంగా ఉన్నాను అదే రకంగా జోలపాట వాడమన్నదంట మాటలు ఏమన్నదంటే రామయోధారా నా రాజ్యమే లేవా కుదురము చేవో పడుకున్నారంట చల్లగా కలిసి బొల్లిని తెల్లారింది తెల్లారి పొద్దున్న శ్రీనివాసు అంటాడంట అమ్మా ఆకాశం వచ్చి కూతురంట వచ్చిందంట చిన్నదంట 7 చెలిగత్తులు తీసుకుని ఉజ్జల వాళ్ళకి వస్తుంది వేడ వస్తుంది ఎప్పుడైతే వాళ్ళకి వస్తుందో బాబు శ్రీనివాసు అంటాడంట అమ్మా నేను కూడా ఉజ్జల వాళ్ళకి వేటకెళ్తానమ్మా ఉజ్జల వాళ్ళకి వేటకెళ్తానమ్మా ఎప్పుడైతే శ్రీనివాసు అన్నాడు మహాతల్లి అంటుందంట బాబు పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద రాణిలు వెళ్తారయ్యా సరిపోమయ్యా అలా మహానుభావుడు స్వామి వారు కాలికోడదని కాలిపొట్టు పెట్టి ఉజ్జల వేటకి వెళ్ళారు ఎప్పుడైతే ఉజ్జల వేటకి వెళ్ళాడు ఆకాశ మార్గాన్ని వెళ్తుంది తెల్లపావురం స్వామి వారు చూస్తే గుడి పక్క గుడి పెట్టారు మహాతల్లి చూస్తే పక్కన గుడి పెట్టింది ఎప్పుడైతే ఆకాశ మార్గాన్ని మహాతల్లి పౌరం కిందకు వచ్చి పడ్డారు అటుపక్క చూస్తే స్వామి వారు ఇచ్చారు ఇటు పక్క చూస్తే వచ్చింది నేను కొట్టేది చిన్నవాడా నేను కొట్టేది చిన్నదానా నాది నాదనుకుని వాదలు పడుతున్నారు ఎప్పుడైతే వాదలు పడుతున్నారో స్వామి వారి పద్మావతి చేయి పెట్టుకున్నారు ఎప్పుడైతే చేయి పెట్టుకున్నాడో స్వామి వారి పద్మాదేవి చూపులు కలిశాయి ఎప్పుడైతే చూపులు కలిశాయో చూపులు కలిసి మనసులు కలిసి ప్రేమ పుట్టుకొచ్చినాయి ఎప్పుడైతే ప్రేమ పుట్టుకొచ్చినాయో ఎప్పుడైతే స్వామి వారు పద్మదేవి చేయి పెట్టుకున్నాడని 7 చెల్లెత్తులు కూడా ఆడెవడో బయటపడి వచ్చి మన రాణి గారు చేయి పెట్టుకున్నాడని పక్కన 7 గుడికరాలు తీసి 7 చెల్లెత్తులు కూడా స్వామి వారు చెంపను కొట్టారు పోయిందా చెంపను కొట్టారు మహానుభావుడిలో దగ్గరికి వెళ్ళాడు ఏమంటుందంటే ఎవరో కొట్టారు కొడుక ఎవరో తిట్టారు కొడుక కొట్టేవారందరినీ కొట్టేవారు స్వాములు వారు అంటున్నారంట అమ్మాలో మాయమ్మ తిట్టేవారందరనే తిట్టేవారందరనే లోకమంతానమ్మా చేతులు అమ్మా కుట్టేవారందరినీ వస్తానమ్మా వస్తానమ్మా అంతానమ్మా ఆడి చేతిలో ఉందమ్మా నన్ను ఎవరు కొట్టలేదమ్మా ముసలికి ఎంత పడ్డానమ్మా ఎప్పుడైతే కన్నతల్లి అబద్ధం చెప్పాడు మహాతల్లి ఊగిలాదేవికి అలా పేరమ్మదేవికి ప్రేమలు పుట్టుకొచ్చాయి రాజమహల్కి వెళ్ళి కుప్పలో కూర్చుంది మహానుభావుడు శ్రీనివాసుడు అమ్మా అమ్మోయ్ ఆకాశరాజు కూతురంట చిన్నదంట చిన్నదంట నీ కళ్యాణం చేసుకుంటే దాన్నే చేసుకుంటానమ్మా లేకపోతే
నీ కళ్యాణమే చేసుకోనమ్మా బాబు ఓయ్ వాళ్ళు చూస్తే రాజులయ్యా మనం చూస్తే ఊటికి లేని వాళ్ళమయ్యా ఇంటికి లేని వాళ్ళమయ్యా వాళ్ళకి మనకి సరిపోమయ్యా ఎప్పుడైతే మహానుభావుడు అలా మహాతల్లి ఎలా అన్నదో మహానుభావుడు పద్మావతి పద్మదేవుని కన్నీళ్ళు పెట్టి మంచం ఎక్కేస్తాడు ఇదంతా ఎవరు చూస్తారంటే నారద మనలు చూస్తారండి నారదమనం చూస్తారు అయ్యయ్యో మన చిన్న శ్రీనివాసుడికి పద్మాదేవితో కళ్యాణం అవ్వకపోతే ఈ కాలంతో కూడా ఇక్కడ తాగపోద్దని మహానుభావుడు వస్తున్నాడంట ఎలాగంటే అమ్మ బ్రహ్మదేవుడు కొడగా నారదాముడు తిరుగుతున్నాడు ఏమంటున్నంటే శ్రీనివాస నెల్లగవయ్యా ఇక్కడి నుంచి నూరికి వచ్చిన దూరాన్న సౌకారున్నాడు సౌకారున్నాడు అంత డబ్బు అప్పు తెచ్చుకుని కళ్యాణం చేసుకోవయ్యా కళ్యాణం చేసుకుందామయ్యా ఎప్పుడైతే మహానుభావుడు కుబేరుడు సావుకారు తిరిగి వెళ్ళాడు కుబేరుడు సావుకారు వస్తే రాలిపోయిన దాని గింజలన్నీ కొబ్బరి చెప్పులోకి ఏరుకుంటున్నాడు మహానుభావుడు శ్రీనివాసుడు అంటున్నాడంట ఈయన చూస్తే రాలిపోయిన దాని గింజలన్నీ కొబ్బరి చెప్పులోకి ఏరుకుంటాడని చెప్పి ఏరుకుంటున్నాడు డబ్బు దాన్ని ఆయన వస్తారయ్యా నారదమ్ముని అంటున్నాడంట అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదయ్యా అడిగి చూడవయ్యా ఎప్పుడైతే మహానుభావుడు అన్నాడో కుబేరుడు సావుకారు డబ్బడికి కన్నా తెల్లి చేతిలో పెట్టారు కన్నా తెల్లికి చూస్తే ఎడికాలం వేసి వచ్చింది ఒప్పుకుంటారు ఒప్పుకోరు అని మహానుభావుడు స్వామి గారు మాయ కోడి దగ్గరికి వెళ్ళి రూపం తీసి ఎలకల చెడు రూపం ఎత్తాడు పోయిందా ఎప్పుడైతే 6 రూపాయలు ఎలకల చెడు రూపం ఎత్తాడు మహానుభావుడికి ఎలకల చెడుకి ఏం కావాలి ఆయన బుట్ట కావాలి అసలు మన బుట్ట కావాలండి ఎప్పుడైతే మాసరం బుట్ట కావాలన్నారో అరే కొండ మీద వెలిసిందే కొడాడే జట్టు చిన్న గత్తులతో చిత్రంగా జీరా వేదిందే కొడాడే జట్టు చిన్న చిత్రలతో చిత్రంగా జీరా ఇండికి ఆయాకు ఎండేసినారా ఆయాకు ఎండేసినారా ఇక్కడికి ఆయాకు తీరేసినారు ఆయాకు తీరేసినారు ఆయాకు మరదొక్కినారా ఆయాకు మరదొక్కినారా ఆయన కొండమే వెలిసింది చెట్టు చిన్న చిన్న కత్తులతో ఎన్నెలకాయకు మంచికాయకు మూడుగురు దేవతలు వచ్చి మన గుట్టం వస్తున్నారు మన గుట్టం వస్తున్నారంట అంటారా ముగ్గురు దేవతల మూడలేరమ్మ మరి మూడలేరమ్మ ముగ్గురు దేవతల నలుగురు దేవతలు నడుములేరమ్మ మరి నడుములేరమ్మ నలుగురు దేవత నలుగురులేరమ్మ మరి నలుగురులేరమ్మ ఐదుగురు దేవతలు అంచులేరమ్మ మరి అంచులేరమ్మ ఆరుగురు దేవత అంచులేరమ్మ అంచులేరమ్మ 10 మంది దేవతలు పక్కన లేరమ్మ మరి పక్కన లేరమ్మ 10 మంది దేవతలు పక్కన లేరమ్మ మరి పక్కన లేరమ్మ నలుగురు దేవతలు బుట్టముట్టేరమ్మ మరి బుట్టముట్టేరమ్మ నలుగురు దేవత బుట్టముట్టేరమ్మ బుట్టముట్టేరమ్మ నాయన వెంకటరమణ ముగ్గురు దేవతలు వచ్చారు నలుగురు దేవతలు వచ్చి ఆరుగురు దేవతలు వచ్చి అంచులెల్లారు 10 మంది దేవతలు వచ్చి పక్కన మూడుగురు దేవతలు వచ్చి మాత్రం మన బుట్ట మోస్తారు బుట్ట తీసి స్వామి వారి శంకర పెట్టారు మహానుభావుడు స్వామి వారు ఏమంటారంటే అమ్మా ఎరుగో ఎమ్మ ఎరిక